హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెళ్ళిళ్ళలో తింటుంటాం కదా బెండకాయ ఫ్రై. అదే టేస్ట్, అదే టెక్స్చర్‌తో చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ముందు ప్రాసెస్‌లోకి వెళ్దాము. ముందైతే బెండకాయలను తీసుకొని చక్కగా వాష్ చేసుకొని తడిపోయిన తర్వాత ఇలా ముక్కలుగానైతే కట్ చేసుకోండి. కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. మనం ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పటికి మరీ చిన్నగా అయిపోతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు బియ్యం పిండిని, అలాగే కొంచెం శనగపిండిని, ఒక 2 స్పూన్ల కార్న్ ఫ్లవర్ అయితే వేసుకుంటున్నాను. మీరు కార్న్ ఫ్లవర్ లేదనుకుంటే ఈ ప్లేస్‌లో కొంచెం మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. రుచికి తగినంత కారం, సాల్ట్ కూడా వేసుకొని ఒక చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. అందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఇక్కడ నిమ్మరసం అయితే పోసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్‌లో ఆమ్చూరి పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఈ పొడులన్నిటిని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్నాం కదా బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఈ పొడంతా బెండకాయ ముక్కలకు పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళనైతే ఇలా చిలకరిస్తే అయితే బెండకాయ ముక్కలకు పిండంతా పట్టేదాకా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకోండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకుంటాం కదా, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొన్ని పల్లీలను, తర్వాత కొంచెం పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవన్నిటిని ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి వేడుండగానే కొంచెం సాల్ట్, కారం మసాలా, అలాగే కారం పొడిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కున్నప్పుడే బెండకాయ ముక్కలను వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని అయితే పక్కన ఉంచుకోండి. అలాగే అన్నిటిని బెండకాయ ముక్కలను ఫ్రై చేసుకొని అయితే ఇలా సర్వ్ చేసుకోవడం అండి చాలా బాగుంటుంది. మనం పెళ్ళిళ్ళల్లో తింటుంటాము కదా, అదే మాదిరిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.